4047 ఎంతో ఆశావహం. ఇది కష్టతరమైనప్పటికీ సాధ్యమే. గత ఏడాది నుండి మన రాష్ట్రంలో జరుగుతున్న ప్రగతిశీల పరివర్తన మనమందరం ఆశావహ దృక్పథంతో, ఆత్మవిశ్వాసంతో గర్వంగా ముందుకు సాగడానికి కావలసిన ప్రోత్సాహం ఇస్తుంది. 1944లో సుభాష్ చంద్రబోస్ గారు భారత జాతీయ సైన్య సభ్యులతో ఇలా అన్నారు: నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను. దేశ స్వాతంత్ర సాధనకు ఈ పిలుపు స్ఫూర్తినిచ్చింది. గొప్ప నాయకులు క్లిష్ట సమయాలలో తమ ప్రజలను ఉత్తేజపరిచి ప్రజల ఉజ్వల భవిష్యత్తు వైపుకు నడిపిస్తారు. ఈ సందర్భంగా మహాకవి శ్రీశ్రీ గారి మాటల్ని గుర్తు చేసుకుందాం. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతి ఇచ్చాను, నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారపోశాను. ఈ స్ఫూర్తితో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నేను, మీరు, మనమందరం మనవంతు తోడ్పాటు అందించి స్వర్ణాంధ్ర ప్రదేశ్ లక్ష్య సాధనను సాకారం చేసుకుందాం. ఈ మాటలతో ఇప్పుడు మన రాష్ట్ర బడ్జెట్ను గౌరవ సభ ఆమోదం కోసం ప్రతిపాదిస్తున్నాను. జై ఆంధ్రప్రదేశ్, జై హింద్. థ్యాంక్ యూ ఫైనాన్స్ మినిస్టర్ గారు. విత్ ఇన్ టైం లోడ్ చేశారు. అందరికీ మనమండి 2 minutes. ఈరోజు ఈ బడ్జెట్ గురించి మీరంతా విన్నారు.